విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ మినీ మహానాడు ఘనంగా జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మినీ మహానాడులో పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలపై పలు తీర్మానాలు చేశారు. రొటేషన్ పద్ధతిలో అందరికీ పదవులు వచ్చేలా కృషి చేస్తానన్నారు ఎంపీ కేశినేని శివనాథ్. ప్రజల నుంచి పుట్టిన పార్టీ టీడీపీ అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అవినీతి రహిత పాలన అందించడమే చంద్రబాబు లక్ష్యమన్నారు వర్ల రామయ్య. వాళ్ళ పశ్చిమ నియోజకవర్గంలో మనం అందరం కూడా ఏ కార్యక్రమం పార్టీ కార్యక్రమం ఏది జరిగినా కూడా అత్యధిక మంది ప్రజలు వచ్చే కార్యక్రమం ఏదైనా ఉందంటే పశ్చిమ నియోజకవర్గమే. మొన్న అక్కడ మనం తిరంగా ర్యాలీలో పశ్చిమ నియోజకవర్గం నుంచి బ్రహ్మాండంగా జనాలు ఆఖరికి బస్టాండ్ దగ్గర జాపినా కూడా నడుచుకుంటూ అక్కడ దాకా వచ్చి మీ యొక్క పార్టీకి ఉన్న మీ యొక్క డెడికేషన్ చూపించిన నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం. మన ఏ కార్యక్రమాన్ని కూడా రేపు కూడా ఎవ్వరూ అటెండెన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. మనం ఏమి అటెండెన్స్ చేయాల్సింది లేదు. పశ్చిమ నియోజకవర్గం గురించి ఆలోచించాల్సింది కూడా లేదు. ఇక మినీ మహానాడు చక్కగా జరుపుకున్నాం. ఈ చిన్న ఇబ్బంది ఏంటంటే కొంచెం పెద్ద హాల్ తీసుకుని ఉండాల్సింది. చాలా మంది బయట కూడా వెయిట్ చేశారు. తప్పకుండా ఇటువంటి మిస్టేక్ ఇంకొకసారి జరగకుండా మనం పెద్ద హాల్ తీసుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి వారం మనం ఇక్కడ గ్రీవియన్స్ పెట్టాలి. మనం ప్రతి వారం కూడా ఇక్కడ గ్రీవియన్స్ పెట్టే విధంగా కూడా ఒక స్థలం ఉండేటట్టు వెతుకుతున్నాం. గ్రీవియన్స్ కూడా ప్రతి వారం ఇక్కడ పెట్టుకుని ప్రజల దగ్గర మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఉంటామని మనం తెలియజేసుకుంటా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడు గుర్తుపెట్టుకోండి, ఈ పార్టీ చంద్రబాబు నాయుడు గారిది. ఆయన రెక్కల కష్టం మీద ఈ పార్టీ వచ్చింది. మనం ఈ పార్టీ అంటే ఆ నాయకుడిని ఎప్పుడు లాయల్గా ఉండాలి. ఆ లాయల్ లేకుండా అధినాయకుడినే మనం విమర్శిస్తే పార్టీ ఏంటి? అధినాయకుడిని విమర్శించి మన పార్టీ ఏంటి? ఇప్పుడు కేసీఆర్ చిన్ని గారిని ఆయన స్వతంత్రమైన ధర్మం చిన్ని అన్నారు. ఎంపీ గారిని ఆయన రాజకీయాల్లో రాకముందు ఏ రోజైనా ఎంపీ గారిని విమర్శించాడా? నాని మీరు ఒక్కరు ఆలోచించాడు. రేపు నేను మహానాడులో కూడా మాట్లాడతాను. ఇవాళ విమర్శిస్తున్నాడంటే ఎందుకు విమర్శిస్తున్నాడు? అతను తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మెంబర్ కాబట్టి విమర్శిస్తున్నాడు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రామయ్య గారిని విమర్శించినా, ఆయన్ని విమర్శించినా, నన్ను మేరా గారిని ఎవరిని విమర్శించినా మా గారు వ్యక్తిగత గొడవలు ఉండవు. చంద్రబాబు గారిని ఏదో మాట్లాడితే మేము మాట్లాడతాం, మమ్మల్ని తిడతారా? తిట్టినప్పుడు ఆటోమేటిక్గా మీలో కూడా చల్లం రావాలా. మీరు డివిజన్లో ఏ డివిజన్లో మాట్లాడారు, ప్రెస్ మీట్లు పెట్టాలా? అప్పుడు మీరు లీడర్షిప్ ఎదుగుతారు. మాట్లాడకుండా మనం తిడతా ఆడేదో మనం తిడతాడని మనం భయపడ్డాం అనుకో, లీడర్షిప్ అక్కడి వరకు ఉంటుంది. నాయకత్వ లక్షణాలు ఎక్కడి నుంచి పెరుగుతాయి? మన కింద నుంచి వస్తారు. ఎవరైనా కింద నుంచే పై వరకు వెళ్తారు. మీరు కూడా చిన్ని గారిని అన్నాడు కదా, మనల్ని అనలేదు కదా, లేదా రావి గారిని అన్నాడు కదా, పట్టాకి మమ్మల్ని అనలేదు కదా అని ఊరుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా అర్థం